అన్నం పెట్టేస్తుంది కనకం, నాకు పుణ్యం చేసుకుంటుంది. రాజు పుణ్యం అని మనం అనకూడదు, తప్పు. రాజు అన్ని వండి కూర్చోండి, నేనేమో కూర ఉండేనంటే వాడేమో పోయేటప్పుడు పుణ్యం రావాలని అన్నం పెడుతుంది. అన్నం పెట్టింది చెయ్యి ఎక్కడికి పోదండి, మనకి అన్ని కలిసి వస్తాయి. ఓకే, నాకు ఆ పచ్చడి, నాకు పచ్చడి వద్దు, పప్పు పెట్టు. ఏదో పిచ్చి యాక్షన్ లేకే, నేను పెట్టింది వద్దన్నట్టు నాకు మహా కోపం వచ్చేది. నువ్వు వండిన పచ్చడి వద్దు, నాకు రాజు వండిన పప్పు కావాలి. అసలు అన్నమే పెట్టుకుంటే చెప్తాను ఇప్పుడు నీకు. ఇప్పుడు అన్నం పెట్టకపోతే నన్ను పొగడాలి, పొగిడితే నేను అన్ని మంచిదని, లేదు అంటే మొత్తం అంత బేబత్సిపోయి అన్నం పెట్టకపోతే ఇక్కడ నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. రాజు ఉన్నాడు, అబ్బా రాజు ఉన్నాడు, రాజు ఉన్నాడు, రాజు ఉన్నాడు. నువ్వు ఏంటంటే బెదిరించేస్తావు అంటే దేశం మీద ఎవరు కుర్రోళ్ళు లేనట్టు. దేశం మీద కుర్రోళ్ళు ఎవరు లేరా? లేరంటే నువ్వు ఫీల్ అవుతున్నావు అలాగా. నేను కాబట్టి నిన్ను ఎంతగా బండి మీద తిప్పుతున్నా, ఎవరు తిప్పరు నిన్ను. తిప్పావేమో దడుచుకొని పారిపోతారు. స్వీట్లు ఇప్పించారంటే ఒకసారి బిర్యానీ అయ్యో అయ్యో వీడిలో కనిపించకూడదు, తీయకు లక్ష్మమ్మ అంటాడు. అప్పుడు నేను తీసేస్తానండి, ఫోన్లే పెళ్ళిడుకున్న కుర్రోడు కదా, మనం డిస్టర్బ్ ఎందుకు చేయమని నేను తిన్నట్టు తింటానండి. ఆడు సగం మింగెత్తాడు, నాకంట 200 తినేసుకుంటాడు. ఇప్పుడు గొంతు తింటాను. ఇప్పుడు కళ్ళజోడు బాగుందని కనిపిస్తున్నా నేను, లేకపోతే కనిపించేవాడిని కాదు. దా కోరేలే కనకం ఇదిగోనండి ఫుడ్. కనకం అన్నం పెట్టించింది, అందుకే మర్యాద ఇస్తున్నా. ఇవ్వను, తిను తర్వాత చెప్తాను.